హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ ఆలియా కట్ టాప్ని అయితే డిజైన్ చేశానండి. ఈ టాప్ని మనము చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ముందుగా ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టైలరింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రేయాన్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. 32 సైజ్ డ్రెస్ని అయితే కట్ చేస్తున్నాను కాబట్టి నాకు 2.5 మీటర్ అయితే సరిపోతుంది. అదేవిధంగా నేను ఇక్కడ బాడీ పార్ట్కి అయితే లైనింగ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్ల మీద అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉండేలాగైతే చూసుకోవాలి. ఒకవేళ మీరు లైనింగ్ యూజ్ చేయకపోయినా మెయిన్ క్లాత్ కూడా సేమ్ ఈ విధంగానే అయితే మార్కింగ్లు అనేటివి చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకటేసారి కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే 1 లైన్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను 32 సైజ్ వాళ్ళకైతే మెజర్మెంట్స్ అనేటివి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగా మనము లెంత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులండి. అలాగే కింది సైడు పై సైడు ఎక్స్ట్రా కోసమని 14 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనము సేమ్ లెంత్ రానికి కొద్దిపాటి దూరంతో సేమ్ 14 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 2 లైన్లను అయితే కలిపేసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్లు అయితే ఉన్నాయి కదా, ఈ 2 మార్కింగ్లని కలిపేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 5.5 ఇంచుల్లోంచి నేను షోల్డర్కి అయితే 3 ఇంచులను అయితే పెట్టుకుంటున్నాను. మిగిలిన 2.5 ఇంచులు మనకు నెక్ కోసం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆమ్ డౌన్స్ వచ్చేసి 6 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము ఆమ్ డౌన్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఆమ్ డౌన్స్ దగ్గర మనం చెస్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 32లోంచి 4వ భాగాన్ని అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నడుము లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 25 ఇంచులండి. ఇప్పుడు ఈ 25 ఇంచుల్లోంచి 4వ భాగాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ 25 ఇంచుల్లోంచి 4వ భాగం వచ్చేసి 6.5 అయితే వచ్చింది. 6.5కి ఈ విధంగా నడుము పాయింట్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్తో కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనము ఆమ్ డౌన్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్లని ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్స్ కోసము మనం ఆమ్ డౌన్లోంచి సగానికి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ సగానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. మనం ఈ విధంగా తీసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆలియా కట్ అని చెప్పాను కదా, ఆ కట్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్లో సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర కింది సైడ్ నుంచి 3.5 ఇంచులకైతే నేను మైనస్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర మనము ఎక్స్ట్రా క్లాత్ కోసం పెట్టిన మార్కింగ్ కాకుండా మనకు మెయిన్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ మార్కింగ్ నుంచి ఈ విధంగా క్రాస్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్గా తీసుకుంటే మనకు ఆలియా కట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి. బాడీ పార్ట్స్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అయితే పక్కకు పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనము బ్యాక్ పార్ట్కి నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనము షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకైతే పెట్టుకున్నాం కదా, ఈ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే మనకు నెక్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే వస్తుంది కదా. అలాగే ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన ఖర్చులకు 1/2 ఇంచుకి అలాగే నెక్కుకి 3 ఇంచెస్కి అయితే 3.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చేలాగైతే ఈ విధంగా స్కేల్తో అయితే మార్కింగ్ అనేటివి చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కార్నర్లో నేను ఇలా చిన్నగా రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఈ నెక్ని కూడా కటింగ్ అయితే చేసుకుందాము.
ఈ విధంగా బ్యాక్ నెక్ను కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం సెంటర్కి నైరా కట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను నెక్ ఏ విధంగా తీసుకోవాలో, అంతేగాని నేను ఇక్కడ కటింగ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే స్టిచ్చింగ్లో నేను క్యాన్వాస్ పెట్టి అయితే ఫ్రంట్ నెక్ని అయితే డిజైన్ చేస్తాను. ఈ విధంగా వీ షేప్ వచ్చేలాగైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని తీసుకొని మనకు బాడీకి సరిపోయేంత క్లాత్ని అయితే తీసుకోవాలి. మన బాడీకి సరిపోయేంత క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ లైనింగ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగైతే తీసుకున్నాను. అదేవిధంగా ఫోల్డింగ్ ఉన్న సైడు మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఓపెన్స్ ఉన్న సైడు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా నీట్గా అనేది చూసుకొని మనము కటింగ్ని అయితే చేసుకోవాలి. అదేవిధంగా మనకు స్టిచ్చింగ్కి ఈజీగా ఉండేలాగా ఇక్కడ సెంటర్ పాయింట్కి అయితే నేను చిన్న డాట్ని అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా అదేవిధంగా లైనింగ్ క్లాత్ పెట్టి మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బాడీ కటింగ్ అయితే అయిపోయింది కదా, కింద మనము బాటమ్ గేర్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ అండి. ఈ 33 ఇంచెస్లోంచి మనము బాడీ లెంత్ని అయితే మైనస్ చేయాల్సి ఉంటుంది. బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులు కదా, అంటే అక్కడ 14 ఇంచులు అంటే పై సైడు కింది సైడు కుట్ల కోసమని 14 ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాము. కానీ మనకు ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు కదా. ఇప్పుడు ఆ 13 ఇంచుల్ని 33 ఇంచెస్లోంచి మైనస్ అయితే చేయాలి. మనము 13 ఇంచులు మైనస్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేది 20 ఇంచెస్ అయితే వస్తాయి. ఈ 20 ఇంచెస్కి ఇంకో 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ లెంత్ వచ్చేసి నేను అంటే గేర్కి లెంత్ వచ్చేసి 20.5 అయితే తీసుకున్నాను. అంటే మనకు ఈ 20.5 లెంత్ అనేది బ్యాక్ సైడ్ గేర్కి మాత్రమే వస్తుంది. ఫ్రంట్కి వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్లో మనం బాడీకి మైనస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మైనస్ని మనం ఇక్కడ అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను. అక్కడ మనము బాడీ పార్ట్కి ఎంతైతే తగ్గించామో ఇక్కడ మనకు గేర్ పార్ట్కి అంత పెంచుకోవాలి. అదేవిధంగా మనము అక్కడ సెంటర్ పాయింట్కి అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటర్ పాయింట్కి చేయకుండా మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్ల దగ్గర అయితే మనము ఆ తగ్గించిన దాన్ని ఇక్కడ ఈ సైడ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3.5 ఇంచులు అయితే అక్కడ మైనస్ చేసాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా 3.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకు సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్లాత్లో సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ వరకు ఈ విధంగా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ని అయితే చేసుకోవాలి.
ఈ విధంగా మనము గెయిర్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకుంటే మనకు ఆలియా కట్ అనేది కటింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ బుట్టా హ్యాండ్స్ కోసం మనము ఎక్కువ లోతు అయితే తీయకూడదు ఆర్మ్ రౌండ్స్ దగ్గర. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకోండి, మనకు బుట్టా హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇక్కడ నేను వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం 1 మార్కింగ్ అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 11 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 11 ఇంచుల దగ్గర 1 లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఆర్మ్ డౌన్స్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనం లెంత్ను పెట్టుకుంటాం కదా, ఆ లెంత్ దగ్గర నుంచి కింది సైడ్కి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కరువు ఎక్కువ తీయకుండా ఇలా జస్ట్ క్రాస్గా అయితే తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను బుట్టా హ్యాండ్స్ అని చెప్పాను కదా, బుట్టా హ్యాండ్స్ కోసం మనకు క్లాత్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో ఇక్కడ నేను మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా బుట్ట అయితే వచ్చేస్తుంది. మనకు టాప్ కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్కి క్యాన్వాస్ వేసి స్టిచ్చింగ్ చేస్తా అని చెప్పాను కదా, ఆ క్యాన్వాస్ని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ని తీసుకొని మనకు నెక్కుకు సరిపోయేమైనా తీసుకోవాలి. ఇక్కడ నేను కింది సైడు 1 లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము లెంత్ మార్క్ చేసుకున్నాక మనకు నెక్ విడ్త్‌నైతే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ విడ్త్‌ను కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను అయితే కలుపుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కింది సైడు మనము ఒక 1/2 ఇంచుకు పై సైడ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి, మనకు నెక్ షేప్ రావడం కోసము. ఇక్కడ మనము నెక్ విడ్త్ దగ్గర నుంచి కింది సైడు 1/2 ఇంచుకి పైకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసుకుంటే మనకు ఇక్కడ వి షేప్ అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా మనకు క్యాన్వాస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి క్యాన్వాస్ తిప్పేసుకోనికి నేను లైనింగ్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు లైనింగ్ యూజ్ చేయకుంటే మెయిన్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని తీసుకొని మనకు క్యాన్వాస్కి షైనింగ్ ఉన్న సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ అయితే ఈ విధంగా ఐరన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్లకు ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు కుట్టేసిన తర్వాత కుట్టు పక్కన వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు పై సైడు లైనింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే మనము కరెక్ట్గా క్యాన్వాస్ ప్రకారం తీసుకుంటే మనకు షోల్డర్స్ కుట్టేటప్పుడు
మందంగా అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ని అయితే వేసుకోవాలి. మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్గా అయితే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పరుచుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ సెంటర్ పాయింట్లు ఉంటాయి కదా, ఈ సెంటర్ పాయింట్లు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇందాక క్యాన్వాస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ తీసుకొని మనకు కరెక్ట్గా ఈ సెంటర్ డాట్స్ ఉన్న దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా వన్ లైన్ అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు క్యాన్వాస్కి పక్కకు 1 స్టిచ్ పడేలాగా అయితే కుట్టుకోవాలి. మనకు కుట్టు అనేది క్యాన్వాస్ మీద అయితే పడకూడదండి, కరెక్ట్గా క్యాన్వాస్ పక్కన అయితే పడాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ క్యాన్వాస్ పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ సెంటర్ క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము వీ షేప్ పెట్టుకున్నాము కదా, ఈ షేప్ దగ్గర కరెక్ట్గా కుట్టు కట్ కాకుండా అయితే ఇలా డాట్స్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా నెక్ మొత్తానికైతే డాట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఈ విధంగా లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వారకు ఒక కుట్టునైతే వేసుకోవాలి. ఈ విధంగా నెక్ మొత్తానికైతే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు లైనింగ్ యూజ్ చేయకుంటే మెయిన్ క్లాత్ మీద హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కుట్టు అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలాగైతే కుట్టుకున్నాను. ఈ విధంగా మనము నెక్కులు రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి జాయింట్లు అయితే వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్కి నెక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని మెయిన్ సైడ్ పెట్టుకొని అదేవిధంగా లైనింగ్ క్లాత్కి పై సైడ్ను పెట్టుకొని ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచు గ్యాప్తో నెక్ మొత్తానికి స్టిచ్చింగ్ వేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము ఇక్కడ రౌండ్స్కి చిన్న డాట్లు అయితే ఇచ్చుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనము కుట్టు అనేది కట్ అవ్వకుండా చిన్న డాట్లు అయితే వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనము లైనింగ్ క్లాత్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పి లాస్ట్కి మనము ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకు బ్యాక్ నెక్ కూడా రెడీ చేసుకున్నాము కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్లు అయితే చేసుకుందాము. ఈ విధంగా మనము కరెక్ట్గా 1/2 ఇంచు గ్యాప్తో షోల్డర్స్ అనేవి కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకున్నాము కదా. ఇక్కడ చూసుకోండి నెక్ అయితే ఎంత నీట్గా ఎంత మంచి ఫినిషింగ్ అయితే వచ్చిందో. అదేవిధంగా ఇక్కడ మనము కింది సైడు గేర్ బాటమ్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1.5 ఇంచు కుట్లకు వదిలేసి ఈ విధంగా చిన్నగా కుచ్చులను అయితే పెట్టుకోండి. ఈ గేర్ ఎంత ఉందో అంతే విధంగా మనకు నడుము లూజ్కి సరిపోయేంత కుచ్చులను అయితే పెట్టుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. మనం వచ్చేసి ఈ టాప్కి అయితే చిన్న చిన్నగానే పెట్టుకుంటే బాగుంటాయండి. కుచ్చులు అనేవి పెద్దగా ఉంటే అంత ఫినిషింగ్ అయితే ఉండదు, అలాగే చూడనికి కూడా అంతగా ఏం బాగుండదు. కాబట్టి చిన్న చిన్నగానే పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ వరకు అదే విధంగా చిన్న చిన్న కుచ్చులను అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం బాటమ్ని అయితే కుచ్చులు పెట్టుకున్నాం కదా, అదే విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు కింది సైడ్ గేర్ సైడ్ సెంటర్ పాయింట్, ఆ సెంటర్ పాయింట్కి అలాగే బాడీ సెంటర్ పాయింట్కి కరెక్ట్గా పెట్టుకొని మనము జాయింట్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి తీసుకొని మనము 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండు మనకు బాడీ పార్ట్ అలాగే కింద హెయిర్ పార్ట్ అనేది సెంటర్లో ఉండేలాగైతే చూసుకోవాలి. అదేవిధంగా నేను ఈ కటింగ్కి అయితే నేను లేస్ని అయితే అటాచ్ చేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఈ విధంగా అయితే నేను సిల్వర్ కలర్ లేస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం కుట్టేసుకున్నది పై సైడ్ ఉండేలాగైతే చూసుకోవాలి. కింద క్లాత్ ఉంటుంది కదా మనకు 1/2 ఇంచు గ్యాప్తో వేసుకున్న క్లాత్, ఆ క్లాత్ అనేది మనకు లేస్ కింద పడేలాగా మాత్రమే కుట్టును అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనము లేస్ని యాడ్ చేసుకుంటే మనకు ఈ కట్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ లేస్ వేసుకోకుంటే మనకు ఈ కటింగ్ అనేది సరిగా కనిపించదు, ఎందుకంటే కింద బాటము అలాగే పైన బాడీ సెల్ఫ్ కాబట్టి సరిగా కనిపించదు. ఇక్కడ నేను బ్యాక్ ఫ్రంట్ని అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ అని చెప్పాను కదా, ఆ బుట్ట హ్యాండ్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర అయితే 1.5 ఇంచుకి వదిలేసి ఈ 1.5 ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా 2 వేళ్ళను పెట్టి చిన్నగా కుచ్చులు వచ్చేలాగైతే కుట్టుకోవాలి. ఈ విధంగా కింది సైడు మనకు లూజ్ కోసం తీసుకున్నాం కదా, ఆ లూజ్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చులు వచ్చేలాగైతే ఈ 2 ఫింగర్స్ సాయంతో అయితే మనము చిన్న చిన్న కుచ్చులను అయితే వేసుకోవచ్చు. మనం ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులను అయితే వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. అదేవిధంగా కింది సైడ్ అయితే వేసుకున్నాం కదా, పై సైడ్ను అంటే ఆమ్ రౌండ్స్ దగ్గర కూడా అదేవిధంగా 1.5 ఇంచు క్లాత్ వదిలేసి ఆ 1.5 ఇంచు దగ్గర నుంచి అదేవిధంగా కుచ్చులను అయితే పెట్టుకోవాలి. మనము ఈ విధంగా కుచ్చుల్ని పెట్టుకుంటే మనకు బుట్ట అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. మనం వేసుకుంటే కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెంటర్ కోసమని నేను ఇక్కడ చిన్న డాట్ అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు సెంటర్ డాట్ అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ సైడ్కి అయితే మనకు సంక దగ్గర అయితే చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి. ఆ అతుకులను అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఒకటేసారి 2 హ్యాండ్స్కి అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము 4 పీసెస్ అయితే తీసుకుంటే మనకు 2 హ్యాండ్స్కి జాయింట్లు అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ విధంగా జాయింట్లు అనేది వేసుకుంటే మనకు
సైడ్లకు ఆమ్ రౌండ్స్ దగ్గర జాయింట్లు అయితే రెడీ అయిపోతాయండి. ఇక్కడ ఏ విధంగా అయితే వేసుకుంటున్నామో అదే విధంగా మనకు 4 సైడ్స్ కూడా అదే విధంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను పై కుట్టు కూడా వేసుకుంటున్నాను. మనకు పై కుట్టు వేసుకుంటే గట్టిగా ఉండడం కోసమని పై కుట్టు అయితే వేసుకుంటాము. ఈ విధంగా 4 సైడ్లు అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే ఈ విధంగా పట్టీని అయితే రెడీ చేసుకున్నానండి. ఈ పట్టీని మనము క్యాన్వాస్ పెట్టి అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ పట్టీ వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది బాగా స్టిఫ్గా మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఈ విధంగా నేను ఐరన్ చేసుకున్నాను కదా క్యాన్వాస్ పెట్టి. ఇప్పుడు ఇక్కడ మనము కుచ్చులు అయితే వేసుకున్నాం కదా, ఈ కుచ్చులు వేసుకున్న సైడు ఈ విధంగా మనము పట్టీని అనేది లోపల సైడ్కి పెట్టి ఒకటే విధంగా కుట్టుకుంటే హ్యాండ్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము కుట్టు పక్కనే ఇంకో 1/2 ఇంచు గ్యాప్తో ఇంకో కుట్టునైతే వేసుకుంటే మనకైతే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇక్కడ కరెక్ట్గా మనము లెంత్ని అయితే తీసుకొని ఇక్కడ మనము స్టార్టింగ్లో కటింగ్లో ఆమ్ రౌండ్స్ని తీసుకోలేదు కదా, ఈ విధంగా మనము కరెక్ట్గా పెట్టుకొని లైట్గా ఆమ్ రౌండ్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ దగ్గర అయితే ఈ హ్యాండ్స్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్కి పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకు డ్రెస్కి షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పాయింట్ ఈ షోల్డర్ పాయింట్ కరెక్ట్గా ఉండేలాగా అదేవిధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచు గ్యాప్ అనేది రావాలండి హ్యాండ్స్ జాయింట్ కోసం అయితే. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ల కోసం అయితే మనకు ఈ డ్రెస్ది మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు కరెక్ట్గా అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ 5.25 ఇంచుల దగ్గర నుంచి మనము కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆమ్ రౌండ్స్ది కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఈ డ్రెస్ ఆమ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే ఈ 7.5 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకొని మనకు కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేలాగా అయితే కుట్టుకోవాలండి. అదేవిధంగా మనకు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న క్లాత్లు రెండు కూడా పై సైడ్కు ఉండేలాగానే చూసుకోవాలండి. ఒకటి కిందికి ఒకటి పైకి మాత్రం ఉండకూడదు, రెండు పై సైడ్ ఉండేలాగానే అయితే పెట్టుకొని కుట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నడుము దగ్గర కూడా నడుము లూజ్ని మాత్రమే తీసుకోవాలి. నడుము లూజ్లోంచి 4వ భాగం అయితే ఇక్కడ తీసుకోవాలి సెంటర్ నుంచి. ఇక్కడ నేను తీసుకుంటున్న విధంగా అయితే తీసుకోండి, మీకు నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ డ్రెస్ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు అని చెప్పాను కదా. ఈ 25 ఇంచుల్లోంచి ఒకవేళ 4వ భాగం తీసుకోలేకపోయినా కానీ 2వ భాగాన్ని తీసుకున్నా కానీ మనకు కరెక్ట్గానే వస్తుంది.
ఇక్కడ నేను 25లోంచి రెండో భాగాన్ని అయితే తీసుకున్నానండి. అంటే 12.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మనము ఆర్మ్ రౌండ్స్ దగ్గర నుంచి ఇక్కడ నడుము లూజ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ నడుము లూజ్కి ఈ కుట్లు వేసుకున్న క్లాత్లు అనేవి పై సైడ్కు ఉండేలాగా అదేవిధంగా కరెక్ట్గా రెండు ఒకే విధంగా ప్లస్ గుర్తు వచ్చేలాగా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర అయితే నేను కుట్టేసుకున్నాను కదా. ఈ కుట్టేసుకున్న దగ్గర ఇలా లైట్గా రఫ్ అయితే చేయండి. మనకు నడుము దగ్గర కొద్దిగా రఫ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది డ్రెస్ అనేది. ఇప్పుడు కింది వరకు ఈ విధంగానైతే కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము 2 సైడ్స్ అయితే కుట్లేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్ డ్రెస్ మెజర్మెంట్ ప్రకారం కుట్టు అనేది వేసుకుంటే మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. అదేవిధంగా కింది సైడు ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ రౌండ్ మొత్తాన్ని కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. కింది సైడ్ కానీ అలాగే మెయిన్ సైడ్ కానీ. ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే మనము ఫ్రంట్ సైడ్కి అయితే తిప్పుకుందాము. మనకు ఆలియా కట్ డ్రెస్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు కటింగ్ కానీ అదేవిధంగా స్టిచ్చింగ్ కానీ చాలా ఫినిషింగ్తో అయితే వచ్చిందండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ డౌన్స్ దగ్గర మనకు ప్లస్ గుర్తులాగైతే నీట్గా అదేవిధంగా కరెక్ట్గా అయితే వచ్చేసింది డ్రెస్సు. ఇక్కడ మనకు బఫ్ హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా అయితే వచ్చేసాయి కదా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి టైలరింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.